వైఎస్ వివేకానందరెడ్డి మృతిని హత్య కేసులుగా గుర్తించామని కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. వివేకానందరెడ్డి శరీరంపై కొన్ని బలమైన గాయాలున్నాయని ఎస్పీ తెలిపారు. ఇప్పటికే కేసుకు సంబంధించిన కొన్ని వేలిముద్రలు సేకరించామన్నారు. ఈ హత్యకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించామంటున్న కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. పులివెందులకు చెందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిది హత్య అని పోలీసులు కూడా నిర్ధారించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి కూడా ఉత్కంఠ రేపినటువంటి ఈ మాజీ మంత్రి అనుమానాస్పద కేసు ఇప్పుడు హత్య అని కూడా తేలింది. దాన్ని ఏ విధంగా మీరు నిర్ధారించారు? ఈ కేసు కోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రిపోర్ట్ చేయడం జరిగింది. బి లక్ష్మీనారాయణ ఓఎస్డీ కింద ముగ్గురు ఎస్ఆర్సీఐ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అన్ని కోణాల్లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఏమని గుర్తించారు సార్ మీరు ఈ కేసుకు సంబంధించి? అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజరీస్ వల్ల మర్డర్ కనిపిస్తూ ఉంటుంది. అది మనం వేరే యాంగిల్స్ మీద ఎగ్జామిన్ చేస్తున్నారు. ఎందుకు జరిగిందో, ఎవరు చేస్తూ ఉంటారు, ఎవరు వచ్చారు, నిన్న ఎవరితో మాట్లాడారు, ఇవన్నీ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన శరీరం మీద ఎన్ని గాయాలు ఉన్నాయి సార్? ఇంకా ఎక్కడెక్కడ ఏమైనా గుర్తించారు? తల మీద 4-5 గాయాలు ఉన్నాయి షార్ప్ ఆబ్జెక్ట్తోనే. చేతి మీద ఒకటి, రైట్ హ్యాండ్ మీద ఒకటి గాయాలు ఉంది. అంటే ఏమన్నా ఆధారాలు ఏమైనా దొరికినాయా సార్ ఈ కేసుకు, మర్డర్ కేసుకు సంబంధించి? యాజ్ ఆఫ్ నౌ కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికి అది విచారణ చేయడం జరుగుతుంది. ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, ఇన్మేట్స్కి లోపల వాళ్ళకి ఉన్నాయి, బయట వాళ్ళకి ఉన్నాయి, అది విచారణ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారు సార్ ఈ కేసుకు? యాజ్ ఆఫ్ నౌ మనం విచారిస్తున్నాను ఇప్పుడు. ఇది కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారు చెప్తుంది. అయితే ఇది ప్రస్తుతం మర్డర్ కేసుగానే గుర్తించామని, అయితే దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా లభించాయని, దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులు ఎవరనేది త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, పులివెందుల.